నెక్స్ట్ ప్రాబ్లం d+2 హోల్ స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఇప్పటి వరకు మనం రైట్ సైడ్ ఈ పవర్ ఏఎక్స్ చూసాము, సైన్ ఏఎక్స్ చూసాము, కాస్ ఏఎక్స్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 3 ఆ టైప్లో ఉంటాయన్నమాట. సో ఆ టైప్లో ఉన్నప్పుడు మనకి ఇప్పుడు చెప్పే ప్రొసీజర్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ d+2 హోల్ స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ d+2 హోల్ స్క్వేర్ కదమ్మా. అంటే d ప్లేస్లో ఎంత వేయాలి, m వేయాలి. సో d ప్లేస్లో m వేస్తే m+2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. d ప్లేస్లో m+2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అంటే m+2 ఈక్వల్ టు 0, m+2 ఈక్వల్ టు 0 అంతేనమ్మా. 2 టైమ్స్ కదా, m+2 హోల్ స్క్వేర్ అంటే m+2 0, m+2 0. m ఈక్వల్ టు +2 అటు వెళ్తే -2, m ఈక్వల్ టు +2 అటు వెళ్తే -2 అంటే -2 -2 ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, రూట్స్ రియల్ ఈక్వల్ అయ్యాయి. సో అప్పుడు మనకి పిఐకి సిఎఫ్కి ఫార్ములా ఏంటి, రూట్స్ ఈక్వల్ అయినప్పుడు ఫార్ములా ఏంటి, c1 + c2x ఇంటూ ఈ పవర్ ఇక్కడ ఏమొచ్చింది, రూట్ -2 వచ్చింది, -2x. ఓకేనా? సో పిఐ. ఓకే, పిఐ ఏంటుంది ఇక్కడ చూడండి ఏముందో, ఎక్స్ స్క్వేర్ బై d+2 హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ బై d+2 హోల్ స్క్వేర్ అమ్మా, ఇది పిఐ అమ్మా. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చూడండి ఈ మోడల్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తున్నాను. ఎక్స్ స్క్వేర్ బై ఇక్కడ d+2 హోల్ స్క్వేర్ ఉంది కదమ్మా, ఇక్కడ 2 ప్లేస్లో 1 రావాలి. సో 2 ప్లేస్లో 1 రావాలంటే ఏం చేస్తాం, ఇక్కడ 2 కామన్ తీయండి. సో 2 కామన్ తీస్తే లోపలమ్మా ఈ 2 అంటే ఏదైతే కాన్స్టెంట్ ఉందో దాని ప్లేస్లో 1 రావాలి. సో దాని ప్లేస్లో 1 రావాలంటే ఈ 2 కామన్ తీస్తాం. 2 కామన్ తీస్తే ఎంత అవుద్ది, d/2 ప్లస్ 2 కామన్ తీస్తాను 1 హోల్ స్క్వేర్. సరిపోయిందా? చూడండి ఇక్కడ 2 కామన్ తీసాను, 2 కామన్ తీస్తే ఇక్కడ ఆల్రెడీ d ఉంది, మరి 2 తీసాం కదా. అప్పుడైనా 2 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది, 2 క్యాన్సిల్ అయితే d వస్తుంది. 2 1 జార్ ఎంత, 2. సరిపోయిందా నేను రాసింది? సో మనం ఎప్పుడైతే 2 కామన్ తీసామో ఇక్కడ d/2 వేసుకోవాలి, ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, 2 కామన్ తీసాం కాబట్టి 1 వేసుకుంటారు హోల్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ బై 2 స్క్వేర్ ఎంతమ్మా, 4. సో 2 స్క్వేర్ ఎంత, 4. దీన్ని ఎలా రాస్తాము, 1 + d/2 హోల్ స్క్వేర్, 1 + d/2 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 1 + d/2 హోల్ స్క్వేర్. చూడండి ఎక్స్ స్క్వేర్ బై 4 అమ్మా, 1 + d/2 హోల్ స్క్వేర్ ని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది, 1 + d/2 ఇక్కడ హోల్ స్క్వేర్ పైకి వెళ్తే ఏమవుద్ది, పవర్ -2. చూడండి ఎక్స్ స్క్వేర్ బై 4 ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ బై 4 రాశాను. 1 + d/2 హోల్ స్క్వేర్ పైకి వెళ్తే ఏమవుతుంది, 1 + d/2 హోల్ పవర్ స్క్వేర్ +2 కదా, పైకి వెళ్తే ఏమవుతుంది, -2 అవుతుంది. సో ఎంత వచ్చింది, ఎక్స్ స్క్వేర్ బై 4 1 + d/2 హోల్ పవర్ -2. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు మన దగ్గర కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్లో ఇది ఎలా ఉంది, 1 + d హోల్ పవర్ -2 ఆ టైప్ లో ఉందమ్మా. 1 ప్లస్ ఈ d/2 అంటే d, ఈ d/2 ప్లేస్ లో d ఉంది, హోల్ పవర్ -2 ఆ ఫార్ములాలో ఉంది. సో అలా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే 1 - 2d + 3d² - 4d³ ప్లస్ సో ఆన్. దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనా? సో ఎక్స్ స్క్వేర్ బై 4 అమ్మ, ఇది ఆ ఫార్ములాలో ఉంది కదా, చూడండి పెట్టండి. d ప్లేస్లో ఎంత పెట్టాలి, d/2 పెట్టాలి, ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నది 1 + d/2 హోల్ పవర్ -2 కాబట్టి. ఓకేనా? అంటే d ప్లేస్లో d/2 పెట్టండి. 1 - 2 ఇంటూ d ప్లేస్లో ఎంత పెట్టాలి, d/2 ప్లస్ 3 ఇంటూ d స్క్వేర్ కదమ్మా. d అంటే ఏం పెడుతున్నాం మనం, d/2 అంటే d² అంటే ఎంత, d/2 హోల్ స్క్వేర్ అమ్మా ప్లస్ సో ఆన్. ఇంకా ఆపేస్తాము. ఎందుకు ఆపేస్తున్నామో చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఎక్స్ కి పవర్ ఎంత ఉంది, 2 ఉంది. అంటే ఎక్స్ కి పవర్ 2 ఉన్నప్పుడు ఫార్ములా ఇక్కడ ఫార్ములా వేసాను కదా, అది కూడా పవర్ 2 వరకే వెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంటే ఫార్ములా కూడా పవర్ 2 వరకే వెయ్యాలి. ఇంకా నెక్స్ట్ది వేయకూడదు, వేసినా జీరోలు అయిపోతాయి అవి. ఓకేనా? సో ఇంకా అక్కడితో ఆపేస్తారు. సో అందుకే 1 - 2 d అంటే ఎంత, సో d అంటే ఎంత, d/2 ప్లస్ 3 ఇంటూ d² కదమ్మా, d అంటే ఎంత, d/2 హోల్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ బై 4
1 minus 2 to cancel d plus 3 d square by 2 square ఎంతమ్మా 4 ఓకేనా వేసాను. వేసాక నీట్గా మల్టిప్లై చేయండి. సో మల్టిప్లికేషన్ చేస్తే చూడండి వచ్చిన ఆన్సర్కి మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ బై 4 మైనస్ dx స్క్వేర్ బై 4 ప్లస్ 3 d స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై 4 4 జార్ ఎంతమ్మా 16 ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత సో డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్, డి అంటే ఏంటి డెరివేటివ్, సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, డి అంటే డెరివేటివ్ కదమ్మా, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత 2x. నెక్స్ట్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే వచ్చిన ఆన్సర్ ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. సో వచ్చిన ఆన్సర్ ని డెరివేటివ్, ఇది డి పవర్ 1 కదా, డి పవర్ 2 అంటే వచ్చిన ఆన్సర్ కి డెరివేటివ్. సో 2 ఇంటూ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత 1, సో 2 1 జార్ ఎంత 2 ఓకేనా. ఇప్పుడు డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది 2 వచ్చింది, డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది 2x వచ్చింది. ఆ రెండు కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. సో ఎక్స్ స్క్వేర్ బై 4 మైనస్ డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత 2x బై 4 ప్లస్ 3 ఇంటూ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత 2 బై 16 క్యాన్సిల్ చేసేయండి. ఎక్స్ స్క్వేర్ బై 4 మైనస్ 2 1 జార్ 2 2 జార్ x by 2 plus 2 1 జార్ 2 8 జార్ 3 by 8. ఇది పిఐ అమ్మ. సో సొల్యూషన్ ఈస్ y ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పిఐ. మనకు ఆల్రెడీ మనకి ముందు పేజీలో సిఎఫ్ ఉంది కదా, అది ప్లస్ ఇప్పుడు వచ్చిన పిఐ వేస్తారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఫార్ములాను ఐడెంటిఫై చేసుకోవాలి. 1 ప్లస్ డి పవర్ మైనస్ 2 ఇది ఫార్ములా ఓకేనా. నేను ఇస్తాను ఫార్ములాస్. సో ఇలా ఫార్ములా ఇది అయినప్పుడు ఈ ఫార్ములా ఎంతవరకు వేయాలంటే ఇక్కడ ఎక్స్ కి పవర్ ఎంత ఉంది 2 ఉంది, అందుకే ఫార్ములా కూడా పవర్ 2 వరకే వేయాలి. అందుకే డి స్క్వేర్ వరకే వేసాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, డి స్క్వేర్ వరకే వేయాలి. మిగతావి మీరు వేసినా పర్వాలేదు కానీ అవి జీరోలు అయిపోతాయి, అందుకని అక్కడతో ఆపేస్తాం ఓకేనా. సో రిమైనింగ్ అంతా ఓకే కదా. ఈ ప్లేస్ లో మనం 1 చేయాలి. ఏదైతే కాన్స్టెంట్ ఉంటుందో కాన్స్టెంట్ ప్లేస్ లో 1 చేయాలి. అందుకే 2ని కామన్ తీసేస్తే అప్పుడు అది 1 అవుతుంది అనమాట. 1 ఎందుకు చేస్తున్నాం, ఈ ఫార్ములా అప్లై చేయడానికి. చూడండి ఇక్కడ ఏముంది 1 ప్లస్ డి కదా, ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి దాన్ని 1 చేస్తాం అనమాట.